టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈటీ నోటీస్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నోటీసు జారీ చేసింది. సీఎం జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోందని వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నోటీసును జారీ చేసింది. జైటీడీపీ ఎక్స్ అకౌంట్లో జగన్పై విమర్శలు చేస్తున్నారు అంటూ వైసీపీ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసిన ఎన్నికల సంఘం అభ్యంతరకర పోస్టులు, ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పోస్టులను 24 గంటల్లోగా తొలగించాలి అని నోటీసులు ఇచ్చింది. ఆ పోస్టులను తొలగించాలి అని టీడీపీ అధినేతగా చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈసీ ఇచ్చిన నోటీసులపై టీడీపీ ఏ విధంగా స్పందిస్తోంది? ఈసీ 24 గంటలలోపు యూట్యూబ్ కు సంబంధించి ఎట్లయితే పోస్టులు చేశారో దానికి సంబంధించినటువంటి పోస్టింగ్స్ అన్ని కూడా డిలీట్ చేయాలంటూ చంద్రబాబు నోటీసులు ఇచ్చారు. నిన్న వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ ఎక్స్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పోస్టులు పెట్టడం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాని మీద చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాని కలవడం, కలిసిన తర్వాత ఆయన వెంటనే దీనిపైన నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఇష్యూ చేయడంతో పాటు కొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని తెలుగుదేశం పార్టీ ఉల్లంఘించిందంటూ కూడా ఆయన ఆ నోటీస్ లో పేర్కొన్నారు. 24 గంటల్లో పోస్టులు డిలీట్ చేయడంతో పాటు దానికి వివరణ కూడా ఇవ్వాలంటూ కూడా చంద్రబాబు నాయుడు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మొన్న ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి ఆ రోజు నుంచి కోడ్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా ప్రచారానికి సంబంధించి కానీ సోషల్ మీడియాకి సంబంధించి మీడియాలో కూడా ఎక్కడ ఇలాంటి అభ్యంతరకరమైన అంటే పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిని రెచ్చగొట్టే విధంగా లేకపోతే ఒకరిని ట్రై చేసే విధంగా రాకూడదనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. కానీ ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని తెలుగుదేశం పార్టీ ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారనేది ప్రధానంగా వైసీపీ చేసే ఫిర్యాదు. దానిలో భాగంగానే మీనా దీనికి సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసిన వెంటనే తెలుగుదేశం పార్టీ సంబంధించి ఎక్సెల్ లో ఉన్నటువంటి ఆ వీడియోను కూడా పోస్టింగ్ కూడా తొలగించినట్టు తెలుస్తుంది. చాలా అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికల ప్రధాన అధికారి చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. మొన్న వాలంటీర్లకు సంబంధించి కొంతమంది విజయనగరం కూడా విధులించి తొలగించిన పరిస్థితి. ఎక్కడ కూడా పూర్తిగా ఎన్నికల నిబంధనలకి విరుద్ధంగా పనిచేస్తే అధికారులకు సంబంధించి కానీ లేకపోతే ఎవరైనా టీడీపీ అధినేతకు ఇచ్చిన నోటీసులో తొలగించమని ఆదేశాలు జారీ చేసిన పోస్టులు ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొన్ని పదాలను సైకోలాంటి పదాలను లేకపోతే అలాంటి పదాలను అసభ్యకరమైన పదజాలంతో ఆ పోస్టులు ఎక్స్ లో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సంబంధించిన వెబ్సైట్ నుంచి అయ్యి అప్లోడ్ అయ్యాయి అనేది ప్రధానంగా వైసీపీ చేసిన ఫిర్యాదు. ఆ మొత్తం కూడా లింకు తాలూకా పోస్టులు అనేది కూడా మీనా అంటే ఎన్నికల ప్రధానాధికారి మీనాతో పాటు ఆయన టీం అంతా కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఆ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ కొన్ని అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించారు. ఆ పదాలకు సంబంధించి ముఖ్యమంత్రిని స్థాయిని తగ్గించే విధంగా ఉన్నాయి. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆ విధంగా విమర్శన కరెక్ట్ కాదనేది వైసీపీ చేసే ఫిర్యాదు. ఆ వెబ్సైట్ సంబంధించినటువంటి ఆధారాలను కూడా వైసీపీ ప్రొడ్యూస్ చేసినటువంటి ఆధారాలను కూడా మీనా చూసిన లింక్ ను కూడా ఆ నోటీస్ లో మెన్షన్ చేశారు. ఎక్స్ లో ఏదైతే తెలుగుదేశం పార్టీ పెట్టిందో ముఖ్యమంత్రి మీద వ్యతిరేకంగా పోస్టు సంబంధించినటువంటి లింక్ కూడా మెన్షన్ చేశారు నోటీస్ లో. కాబట్టి ఆ నోటీస్ ఇచ్చినటువంటి ఆ లింక్ ను కూడా తెలుగుదేశం పార్టీ తొలగించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 24 గంటలు తొలగించమన్నారు కాబట్టి ఆల్రెడీ తొలగించేశారు. దీనికి సంబంధించి ఇంకా ఇష్యూ అయితే ముగిసిందని చెప్పాలి. రోహిత్ రైట్ రాజేష్, టీడీపీ అధినేత చంద్రబాబుకి ఈసీ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోందని వైసీపీ ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీ చేసింది. జైటీడీపీ ఎక్స్ అకౌంట్లో జగన్పై విమర్శలు చేశారు అని వైసీపీ ఫిర్యాదు చేసింది. అభ్యంతరకర పోస్టులు, ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పోస్టులను 24 గంటల్లోగా తొలగించాలి అని నోటీసు జారీ చేసింది. ఆ పోస్టులను తొలగించాలి అంటూ టీడీపీ అధినేతగా చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ నోటీసులను అకౌంట్ నుంచి తొలగించినట్టుగా తెలుస్తోంది.